నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ. మహిళలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య. సత్యసాయి సంజీవనిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆలేరు మండలంలో ఇంద్రమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. కర్ణాటకలోని కాల్బుర్గి జిల్లాలో ఉన్న ఆలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,000 ఓట్ల జాబితా నుంచి డిలీట్ అయ్యాయని, సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్, ఫేక్ అప్లికేషన్లతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు రాహుల్ ఆరోపించారు. ఓటర్లకు తెలియకుండానే తమ ఓట్ల వివరాలను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక మహారాష్ట్రలోని రాస్పురా నియోజకవర్గంలో సుమారు 6,850 ఓట్లను కొత్తగా జోడించినట్లు చెప్పారు. Votes that were deleted in Anand in the 23 election, they are much higher than 6,018, but somebody got caught deleting 6,018 votes, and it was caught, like most crimes, by a coincidence. What happened was the booth level officer there noticed that her uncle's vote was deleted, and so she checked who deleted her uncle's vote, and she found that it was a neighbor. पड़ोसी ने अंकल का वोट डिलीट किया था. उसने जाके पड़ोसी से impersonating voters. The people who filed these applications actually never filed them, and we will show you evidence of that on this stage. The filing was done automatically using software. We will show you that. Mobile numbers from outside Karnataka, from different states, and you can see on the map, from different states were used to delete numbers. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన్లో భాగంగా హనుమకొండ జిల్లాలోని లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ స్పెషలిస్టు వైద్యులచే ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహా శబరీష్ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య శిబిరాల్లో అందించే సేవలను ఏఎన్ఎంలు ఆశలు తమ పరిధిలో మహిళలకు తెలియజేయాలన్నారు. राष्ट्र निर्माण में लगे आदर पूर्वक प्रणाम करता हूं. भारतीयों की रक्षा के लिए सितंबर को उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया. మనిషి జీవితంలో చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేసిన సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ నిర్వహించిన గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డితో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్లను కానుకగా అందజేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్లకు మద్దతు పలుకుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ ఆందోళన సరైందేనని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి వారికి దారి చూపి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు, మీకోసం ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. మేస్త్రి మరియు కూలీలకు ఎంత ఇస్తున్నారని అడిగారు. స్లాబ్ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇంటి ముందు గుంతలో నీరు నిల్వపెట్టకూడదని, అలా ఉండడం వలన డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్లాబ్ అయిన తర్వాత 2 లక్షలు వస్తాయి, ఇప్పుడు ఇంకో 1 లక్ష వస్తుంది. ఉన్నంతలో చేసుకోవాలి, అప్పులు అయితే కష్టం అవుతుంది. ఓకే, ఇంకా బస్సు ఫ్రీనే, బస్సు ఫ్రీ పోయేది ఉంటే ఏడైనా పోతే. మీకు మరి దేని మీద ఖర్చు అవుతుంది? ఇక మందులు ఫ్రీయేగా హాస్పిటల్, మందులు ఏమైనా ఉంటే ఫ్రీ. ఇక ఏమైనా చింతపండు అవి కూరగాయలకు దానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు నేను ఉండడానికి లేకుండా ఇది మంచిగా ఉంది. జాగ ఇంతవరకే ఉంది, సరిపోతుంది. మీ బిడ్డ చూడు, అది కూడా చూడు సార్ అంటారు. మెదక్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చినప్పుడు బయోమైనింగ్ చేసుకుండే అక్కడ వెంచర్ నుంచి ఇంతకుముందు ఇక్కడ నుంచి కింది పోతుంది. పిల్లర్ ఉండట్లా మనకు కింది నుంచి ఒక 10 ఫీట్లు మనం సిఆర్ఎస్ తీసుకున్నాం సార్. చెట్లు అది కాపాడింది సార్. లేకపోతే అది సిఆర్ఎస్ లేకపోతే మొత్తం కొట్టుకుపోతుంది. ఇట్లాంటి కాంగ్రెస్ నాయకుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ తన ఫోన్ హ్యాక్ అయిందని, ఎవరైనా తన పేరుతో డబ్బులు పంపమని అడిగితే పంపవద్దని పోలీసులకు తెలపాలని కోరారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10:30కు నా ఫోన్ హ్యాక్ కావడం జరిగింది. నా ఫోన్కి ఏదో ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఏదో బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్స్ వచ్చినాయి సార్ అని చెప్పి నా ఫోన్ హ్యాక్ చేశారు. ఆ ఫోన్ హ్యాక్ కావడం వల్ల అందరికీ నా ఫోన్లో ఉండే ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్లకు ఇది ఫేక్ న్యూస్. నా నెంబర్ 94908490840123 నెంబర్ నుంచి, అది ఇంకో నెంబర్, ఆ నెంబర్ నుంచే ఈ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి. ఆ ఫోన్ హ్యాక్ అయిపోయింది. దయచేసి అందరు జాగ్రత్త పడండి. ఆ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా దయచేసి ఎవరు లిఫ్ట్ చేయకండి. నా ఫోన్కి ఇప్పుడే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా కుక్కడపల్లి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేవైఎం నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు పాల్గొని ప్రారంభించారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాలు దాటి 76వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు
అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ పార్టీ మరి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నిన్నటి నుంచి ఆయన యొక్క జన్మదినం జరపడంతో పాటుగా సేవా కార్యక్రమాలైనటువంటి స్వచ్ఛ భారత్, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా వారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ మా యువత కూడా అందరూ కూడా ఇంకా అన్నిట్లో పాల్గొనాలని. కానీ 15 రోజుల ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. మా అందరు పెద్దలు భారతీయ జనతా పార్టీ ఇంకా ముందు తీసుకెళ్లి రాబోయే రోజులలో మా తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చి తీరుతుంది. గోదావరి కని సైబర్ క్రైమ్ ఎస్ఐ కృష్ణమూర్తి రామగుండం ప్రాజెక్టు లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కు సైబర్ క్రైమ్ పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కోఆర్డినేటర్ అనిల్, రామగుండం ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓ అలేఖ్యా పటేల్, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. అనాది కాలంలో జరుగుతున్నాయి, అది కరెక్టే. అనాది కాలంలో జరిగిన క్రైమ్స్ మనకు తెలుసు. క్రైమ్ అంటే ఏంటి? నేరం. ఇద్దరు కొట్టుకుంటే నేరం, అంతే కదా, అది తెలుసు. వాళ్ళని డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే మోసం, ఇటువంటి కొన్ని మనకు తెలుసు. మరి సైబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా నిలబడుతుంది పదం. ఈ కాలంలో మీకు సైబర్ పదం వినబడదు, కానీ ఆ నేరాలు మనం చూస్తాం. మనం ఎట్లా తెలుసో తెలియకుండా చూస్తాం. జనరల్గా ఇప్పుడు మనకి ఏముంటాయి? ప్రతి మనిషి దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది లేని వాళ్ళు ఉన్నారా? లేదు. ఇది చాలు మనకి సైబర్ క్రైమ్ చేశాను. ఈ రెండే వాడికి కావాల్సి, ఇవి రెండే. మరి ఎట్లయితే సైబర్ క్రైమ్, ఈ సైబర్ క్రైమ్ ఎట్లయితే అదే మనం ఇప్పుడు జనరల్గా అన్ని షాపింగ్ చేస్తున్నాం. ఫోన్ ద్వారా కాకుండా ఏదైనా పని చేయకుండా ఏదైనా ఒక పని ఉందా? ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో వస్తువులు పెట్టుకోవచ్చు, అంతేనా? మీరు ఏదైనా ఫేస్బుక్. సిద్దిపేట జిల్లా సిపిఎం కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ మాట్లాడుతూ, ఆనాడు నైజాం రజాకారులు, భూస్వాముల దొరలు, జాగిల్దారులకు వ్యతిరేకంగా దోపిడీకి గురవుతున్న ప్రజలందరినీ ఐక్యం చేసిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈరోజు దాన్ని కపట ప్రేమ చూపిస్తూ ఈ చరిత్రను వక్రీకరించే విధంగా ఈరోజు కొన్ని బూర్జో పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఎర్రజెండా రాజ్యాన్ని నెలకొల్పే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి, అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో సమావేశానికి పాల్గొనడానికి వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అహ్మద్ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి కాంగ్రెస్కు సిపిఎం పార్టీ జిల్లా తరఫున నివాళులర్పిస్తూ ఈరోజు అనబేరి ప్రభాకరరావు గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. తప్పకుండా సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ ఆ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళ వారసత్వాన్ని, ఎర్ర జెండాను ముందుకు తీసుకుపెట్టే బాధ్యతను సిపిఎం తీసుకుంటుంది. తప్పకుండా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు గత ప్రభుత్వంలో 3వ తారీఖు నాడు తమకు జీతాలు వచ్చేవని, కానీ ఇప్పుడు జీతాలు తగ్గించారని హైడ్రా సిబ్బంది ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఈవీడీఎం కింద ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మా హైడ్రా సిబ్బంది లోపలికి వెళ్లి రెస్క్యూ చేశామని, ఏ పెద్ద ఆఫీసర్ లోపలికి రాలేదని, కానీ మాకు కనీసం ఇన్సూరెన్స్ కూడా రాలేదని ఆరోపించారు. లేకపోతే మాకేమైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు ప్రస్తుతం. మేము గత ఈవీడీఎం ఉన్నంత వరకు మాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ని అడిగినాము, చేస్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు. కరోనా టైంలో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి రీసెంట్గా ఒక ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూలో మేము పోయినాం, దాదాపు ఒక 400 మంది దాకా పోయినాం. 10 రోజులు అక్కడే ఒక్కొక్క బ్యాచ్ విధులు నిర్వహించి వచ్చింది. లోపలికి ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ పోలేదు. ఓన్లీ హైడ్రా తోటే లోపల పని అయింది. అక్కడ నడిచిన మీ జీతాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని అన్నారు. జీతాలు తగ్గవన్న క్షణంలో మేము ఏకీభవించి బయటకు వచ్చినాం. మాట్లాడిన తర్వాత ఏకీభవించి వచ్చిన తర్వాత 17 తారీఖు వరకు కూడా సాలరీస్ క్రెడిట్ కాలేదంటే మేము డిస్టిక్ నుంచి వచ్చి బతకటోళ్ళం సార్. రూమ్ రెంట్ ఎంత, కూరగాయలు ఎంత, పెట్రోల్ ఛార్జ్ ఎంత, గ్యాస్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ ఎట్లా గడపాలనేది మాకే అర్థం కావట్లేదు. ఎప్పటిదాకా కొనసాగిస్తారు? కమిషనర్ సార్ మాకు కొనసాగిస్తాం సార్. మా విశ్వజీ సార్ ఆయంలో ఎట్లా
షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ నిన్న కురిసిన వర్షానికి జలమయమైన ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి యుద్ధ ప్రతిపాదకన చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బందితో ప్రధాన రహదారులపై నిలిచిన వరదపు నీటిని నాలాలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. హూడా ట్రేడ్ సెంటర్లో సర్లార్లోని వరద నీరు నీటితో మునిగిపోవడంతో తక్షణమే సంబంధిత అధికారులను పిలిపించి నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో శ్రీ లక్ష్మీ నరసింహ వుడ్ కార్వింగ్ వర్క్ షాప్ వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయకులు కమ్మరి శ్రీధర్చారి, సంఘం అధ్యక్షులు శ్రీనివాసాచారి తదితరులు మాట్లాడుతూ విశ్వకర్మ పంచకులాలు ఐక్యంగా ఉండాలని, సామాజికంగా వెనకబడిన విశ్వకర్మ పంచకులాలను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చి విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సోదరులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, పెద్ద మనుషులందరికీ, ప్రతి ఒక్కరికి శుభాలు, వందనాలు. పాత్రికేయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు వాళ్ళకు శుభాలు, వందనాలు. జరుగుతున్న ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో ఒక విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో మనమందరం కలిసికట్టుగా ఉద్యమించాలి. ఎట్లా అంటే మనకు రావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాబట్టుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండాలంటే మనం అన్ని గ్రామాలలో వాళ్ళ మంచి చెడులను వాళ్ళ కష్టసుఖాలను చూసుకోవాలి. మనం మంచిగున్నాం అనుకుని సరిపోదు, అక్కడక్కడ కూడా అప్పుడప్పుడు కూడా జర వాళ్ళకి తెలుసుకుంటే బాగుంటుందని నేను మీ అందరి తరఫున. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడుతూ పీఎం మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను చేయించుకుంటారని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాటలోనే శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తారని అన్నారు. మెడికల్ ఆఫీసర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ప్రజలకు ఏవైతే ఈ క్యాన్సర్ ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ప్రధాన ప్రాణాంతకమైన వ్యాధిగా ఉంది. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ క్యాన్సర్ను టెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే చాలామంది భయపడి ఆ స్క్రీనింగ్ కూడా చేయించుకోవట్లేదు. అది ప్రాణాలను హరించే విధంగా లాస్ట్ పీక్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వారి సేవలను మరింత వినియోగించుకొని వారు చాలా ఓపికగా వారు చెప్పినవన్నీ విని వారి మీద గొడవ వివాదం రహితంగా వారు చెప్పిన మాటలన్నీ విని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏదైతే తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంటే కనుక ఆ క్యాంపెయిన్లో కూడా వారందరికీ కూడా మనందరం సహకరించాలని ఈ అవకాశం కల్పించిన బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లోని వైశ్య భవన్లోని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారని, అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తూ భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేశారని అన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ గాంధీ రోడ్లోన ఫంక్షన్లో నిర్వహించినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పశ్చిమ జోన్ పక్షాన బ్లడ్ డొనేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మోడీ గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్లు అదేవిధంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని కూడా చాలా దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి. నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా స్వాగతిస్తున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలు. ఈరోజు అగ్రవర్ణమైన అమెరికను సైతం కూడా వారు విధించినటువంటి ఏదైతే సుంకాలనో సుంకం చేస్తూ అనేకలే కృషి చేస్తూ ఈరోజు 2019లో ఏదైతే 370 ఆర్టికల్ ఈ దేశంలో కూడా 2 రాజ్యాంగాలు, 2 అధ్యక్షులు ఉండద్దు, 2 ఏదైతే జెండాలు ఉండద్దు అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ భారతదేశంలో ఒకటి జమ్మూ కాశ్మీర్ కూడా మనదే అని నిరూపించిన వ్యక్తి మన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా అనేక
కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాలలోని తమ నివాసం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేయడం వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యంతో దాడి చేయడంతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారని తెలిపారు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనం భారతదేశంలో విలీనం అవడం జరిగింది. అప్పటి వరకు ఉన్న నిజాం నిరంకుశ పాలన నుండి అలాగే రజాకర్ల దౌర్జన్యాల నుండి తెలంగాణని విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు పోరాటం చేశారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో మన అప్పటి హోమ్ మినిస్టర్ జరిగింది. తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి సహకారంతో ఆ రోజు సాధించుకోవడం అనేది జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కానీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ ప్రధాన పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇప్పుడు ఈరోజు చాలామంది తెలంగాణ విముక్తి అని చెప్పేసి చాలా హడావుడి చేస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా తెలంగాణ రాష్ట్ర విమోచనలో కానీ అలాగే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ పాల్గొన్న చరిత్ర లేదు. ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పనిచేస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా లింగంపాలెంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని హోమాలతో విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు దేశవ్యాప్తంగా విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే లింగపాలెం గ్రామంలో ఈరోజు విశ్వకర్మ వంశీయులందరూ కూడా కలిసి విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకల్లో భాగంగా పూజలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతిని అందరూ కూడా బాగా జరుపుకోవాలని, అలాగే మేము కూడా మా ప్రయత్నం భాగంగా జరుపుతామని తెలియజేస్తున్నాం. నాగారం పురపాలక సంఘంలో శుభ్రత ప్రజాపాలనపై పురపాలక సంఘం కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేశారు. తదనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. షేలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో BHEL అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడుతూ 40 పాఠశాలల నుండి 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. బతుకమ్మ వేడుకలను రాష్ట్రంలో జరుపుకోవడం మన ఆనవాయితీ అని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మీ అందరినీ భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్క స్కూల్స్ ఒక్కరికి మరి రాబోయే తరాలకు కూడా మన సంస్కృతిని అర్థం పట్టేలాగా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
గత రాత్రి కురిసిన భారీ వర్షానికి గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని నల్లకుంట చెరువు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆ ఎర్రటి నీరు చుట్టుపక్కల ఉన్న వరి పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు కలుషితమైందైతే తమ వరి పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించాలని రైతులు కోరుతున్నారు. కోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఈ పొలాలలో ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 రోగాలు 3 రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోస పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ. మహిళలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య. సత్యసాయి సంజీవనిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆలేరు మండలంలో ఇంద్రమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu.